బంగ్లాదేశ్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా నదులు ఉప్పొంగి వరదలు సంభవిస్తున్నాయి. వరదల బారిన పడిన 20 మంది ప్రాణాలు కోల్పోయారు. 60 లక్షల మందికి పైగా జనం వరదల కారణంగా నిరాశ్రులయ్యారు. అయితే ఈ విపత్తుకి కారణం భారతదేశమే అనే మత ఛాందసవాదం ఇప్పుడు మనకు బంగ్లాదేశీల ద్వారా వినిపిస్తుంది. ఇప్పుడు బంగ్లాదేశ్లో కనీ విను ఎరుగని వరదలు వచ్చేసాయి. 60 లక్షల మంది ఈ వరద చేత ప్రభావితమయ్యారు. ఈ వరదలకు కారణం భారతదేశం అనే ప్రచారం ఇప్పుడు బంగ్లాదేశ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బంగ్లాదేశ్కు ఒకవైపు సముద్రం, మిగతా 3 వైపులు భారతదేశం. అయితే ఎలాంటి హెచ్చరికలు జారీ చేయకుండా త్రిపురలోని డొంబుర్ డ్యామ్ గేట్లు ఎత్తి భారతదేశ నీటిని విడుదల చేసింది. దీనివల్లే తమ దేశంలో వరదలు అని అక్కడ ప్రచారం జరుగుతుంది. దీనికి తోడు కృత్రిమ మేధ సాయంతో వరద బాధితుల కృత్రిమ ఫోటోలు తయారు చేసి ఎవరో సోషల్ మీడియాలో వదిలారు. అందుకే ఇక్కడ వరదలు వస్తున్నాయని అక్కడి సోషల్ మీడియా ద్వారా ప్రచారం చాలా విస్తృతంగా జరుగుతుంది. ఇలాంటి విష ప్రచారం జరుగుతున్నటువంటి తరుణంలో భారతదేశం ఈ ప్రచారాన్ని ఖండించింది. బంగ్లాదేశ్లో వచ్చిన వరదలకు భారత్కు కారణంగా పేర్కొనడంపై విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. ఫరక్కా బ్యారేజీని తెరిచిన కారణంగా వరదలు వచ్చాయని వచ్చిన వార్తలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా ఖండించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ తప్పు చేశారని చెప్పడానికి నకిలీ వీడియోలు, పుకార్లు, భయానక సమాచారాలను ప్రచారం చేస్తున్నారని ఆయన ఈ విధంగా పేర్కొన్నారు కూడా. అయితే ఆయన నిజాల ఆధారంగా ఈ అపోహలకు ధీటుగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు. జైస్వాల్ ఏమన్నారంటే, ఫరక్కా బ్యారేజ్ గేట్లను తెరవడం గురించి మీడియాలో వచ్చిన కథనాలను తాను చూశానని, దీని ద్వారా 11 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు దాని సహజ మార్గం ద్వారా గంగా, పద్మా నదిలోకి ప్రవహించవచ్చని జైస్వాల్ చెప్పారు. ఫరక్కా బ్యారేజీ మాత్రమేనని, ఆనకట్ట కాదన్నారు. ఎప్పుడైతే నీటి మట్టం చెరువు స్థాయికి చేరుతుందో ఏ నీటి ప్రవాహం వచ్చినా దాని గుండా వెళ్తుందన్నారు. అధిక వర్షపాతం కారణంగా ఇది సాధారణ కాలానుగుణ దుర్విషయంగా ఆయన అభివర్ణించారు కూడా. బంగ్లాదేశ్ ప్రభుత్వానికి పంపిన నివేదిక, దీనికి సంబంధిత డేటాను బంగ్లాదేశ్లోని సంబంధిత జాయింట్ రివర్ కమిషన్ అధికారులతో క్రమం తప్పకుండా పంచుకుంటామని, ఈసారి కూడా అదే చేశామని జైస్వాల్ చెప్పారు. ఫరక్కా కెనాల్లోకి 40,000 క్యూసెక్కుల నీటిని మళ్లించడం కేవలం ఒక నిర్మాణం మాత్రమేనని, ఇది ప్రధాన గంగా, పద్మా నదిపై గేట్ల వ్యవస్థను ఉపయోగించి జాగ్రత్తగా జరుగుతుందని, మిగిలిన నీరు ప్రధాన నదులకి బంగ్లాదేశ్కు ప్రవహిస్తుందని చెప్పారు. అయితే ఇక్కడి సోషల్ మీడియాలో బంగ్లాదేశ్లో హిందువులపై జరిగిన దాడులకు సంబంధించినటువంటి దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఇక్కడ వైరల్ అయిన వీడియోలన్నీ ఫేక్ అని కాదు, అక్కడ వరదలు మాత్రం రియల్. కానీ దానికి భారతదేశం కారణమని చెప్పడం సమస్యను మరింత ఘోరంగా చూపుతూ కృత్రిమ మేధ ఫోటోలు ఏవైతే ఇప్పుడు ప్రచారంలో ఉన్నాయో వాటి ద్వారా ఒక విష ప్రచారం అనేది చాలా ఖచ్చితంగా జరుగుతుంది. బంగ్లాదేశ్ స్వతంత్రం పొందింది అంటే కారణం భారతదేశం. 3 వైపులా భారత సరిహద్దు, భారతదేశ అండదండలు లేకుండా ఆ దేశం ఆర్థిక పురోభివృద్ధి సాధించడం చాలా కష్టం. హసీనా పాలనలో నియంతృత్వ పోకడలు నిజం, కానీ అదే సమయంలో ఆర్థికంగా ఆ దేశం ఎంతో ప్రగతిని సాధించింది. కానీ ఆధునిక కాలంలో ద్వేషం విశ్వజనీనంగా కనిపిస్తుంది. దేశం, ప్రాంతం, మతం, కులం ఎన్నో కారణాలు, ద్వేషం మాత్రం కామన్ అయిపోయింది. అంతర్జాతీయంగా ఇప్పుడు ఇదే ట్రెండ్. భారతదేశం పట్ల ద్వేషంతో ఇప్పుడు బంగ్లాదేశ్ రగిలిపోతుంది. ఇన్నాళ్ళు హసీనాకు అండగా నిలిచింది భారతదేశం అని సగటు బంగ్లాదేశీయుడు భావిస్తున్నాడు. ఇప్పుడు జరుగుతున్న అల్లర్లు, రాజకీయ అస్థిరత వల్ల సగటు జనానికి ఎంతో నష్టం జరిగిందని మాత్రం ఇక్కడ ఆలోచించట్లేదు. ఖాళీ కడుపు అయినా పర్వాలేదు, అల్లర్లు, హత్యలు, యుద్ధాలు అయినా పర్వాలేదు, సెంటిమెంట్ మాత్రం మాకు ముఖ్యమని, ఇలా పగ, ప్రతీకారం ముఖ్యమని ఇలా నేటి తరం భావించడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇది సహనం, శాంతి, సామరస్యం గురించి మాట్లాడేవారు ఇప్పుడు అసమర్థులు మరియు విలన్లు కూడా. మానవ జాతి చరిత్రలో ఎన్నో యుద్ధాలు, ఏ యుద్ధం కనీసం ఒక సమస్యను కూడా పరిష్కరించలేదు, పైగా సమస్యల్ని జటిలం చేశాయి. ఇప్పుడు మనం చూస్తున్న ఇజ్రాయెల్ మరియు పాలస్తీనాలో జరుగుతున్నటువంటి సంఘటనలు. చర్చలు, సమాలోచనలు ఎన్నో సమస్యల్ని పరిష్కరిస్తాయి. అటువైపునకు అడుగులు తొక్కడం ఎంతో ముఖ్యమైనటువంటి విషయం. ఇదే చరిత్ర చెప్పిన సత్యం. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి. అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది.
బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.